అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు రాధా జోస్యుల. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం ఎకో బొడైన్ గారి ఎకోస్ ఆఫ్ ద సోల్ అనేటువంటి పుస్తకం గురించి ఎంతో అద్భుతంగా తెలుసుకుంటున్నాము. అది తెలుగులో ఆత్మానుభవాలనే పేరుతో శిరీష వాడపల్లి గారి ద్వారా అనువదించబడింది. ఈ భూలోకం ఎంత వాస్తవమో సూక్ష్మలోకాలు కూడా అంతే వాస్తవమని, భూలోకవాసులతో మన సంబంధాలు ఎంత వాస్తవమో ఉన్నతలోకవాసులతో కూడా మన సంబంధాలు అంతే వాస్తవమని తెలియజెప్పిన అద్భుత గ్రంథం ఎకోస్ ఆఫ్ ది సోల్. ఈ గ్రంథం తెలుగులో ఆత్మానుభవాలుగా అనువదించారు. ఎకో బైడెన్ కలం నుంచి జాలువారిన ఈ ఆంగ్ల గ్రంథం రచయిత్రికి సంబంధించిన ఓ ఆత్మకథగా అవగతమవుతోంది. పునర్జన్మ సిద్ధాంతాలన్నీ కర్మ సిద్ధాంతాల గురించి చెబుతూనే కొందరు బలవంతంగా తమ శరీరాలను ఎందువల్ల విడిచిపెట్టాల్సి వస్తుంది, కొందరు భౌతిక శరీరంలోకి రాకుండా ఉన్నత లోకాలలోనే సంకల్ప స్వరూపులుగా, ప్రేమ స్వరూపులుగా ఉండి భూలోకవాసులకు ఎలాంటి సహాయం అందిస్తారో ఈ గ్రంథంలో రచయిత్రి వివరించిన తీరు వర్ణనాతీతం. ఆయా విశేషాలను ఆవిష్కరించే ఈ గ్రంథం ఆద్యంతం ఆసక్తిని పెంచుతుంది. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. మరి ఎంతో అద్భుతంగా ఈ పుస్తకం తీర్చిదిద్దబడింది. అలాగే ఆవిడ ఎంతోమంది ఆత్మలకి వాళ్ళకి మార్గదర్శనం చేసి వాళ్ళందరినీ కూడా వేరు వేరు లోకాలకి, వాళ్ళ ఉన్నత లోకాలకి పంపించడం, అలాగే హీలింగ్ చేయడం. కొంతమంది కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళకి కానీ, అనారోగ్యవంతులకు కానీ మార్గదర్శకుల సహాయంతో, దేవదూతల సహాయంతో, జీసస్ సహాయంతో, ఇలా ఎంతో గొప్ప గొప్ప మాస్టర్స్ సహాయంతో ఆవిడ హీలింగ్ కూడా చేస్తూ ఉండేవారు. ఆత్మకు మారడం లేదు, అది కేవలం లోకాలే మారుతూ ఉంటుంది అని చెప్పారు ఎకో బొడైన్. అలాగే అది 1992 సంవత్సరం. అప్పుడు ఆవిడ ఒకరోజు ఆదివారం అనమాట. ఆ రోజు ఆవిడ నేను ఇప్పుడు చర్చికి వెళ్ళాలా, ఏం చేయాలి, తోట పని చేసుకోవాలా అని సందిగ్ధంలో ఉన్నారు ఆవిడ. అప్పుడు మళ్ళీ అనుకున్నారు చర్చికే వెళ్దాము, అక్కడ కావలసిన ప్రదేశం, ప్రశాంతమైన పరిస్థితుల్లో కూర్చుని హాయిగా ఏ చెట్ల దగ్గర కూర్చుని ఆ పరమాత్మతో సంభాషిద్దాము అని అనుకున్నారు. మళ్ళీ అనుకున్నారు లేదు నేను బయటకు ఎక్కడికైనా వెళ్తాను, చర్చికి వెళ్ళను అని మళ్ళీ అనుకున్నారు. అంతకు ముందు రోజు రాత్రి, అంటే శనివారం రాత్రి ఆవిడ సోదరుడు కలిసి ప్రేతాత్మలను వదిలించే పని చేశారనమాట. అందుకని ఆవిడకి అన్నీ అవే ఆలోచనలు చుట్టుముడుతున్నాయి. ఆ మెదడులో అన్నీ అవే ఆలోచనలు వస్తున్నాయి. ఈ ఆఖరికి ఇంకా ఆవిడ తోట పని అలా చేస్తూ ఉండగానే ఆత్మలోకం గురించి సముపార్జించుకున్న జ్ఞానాన్ని ఆవిడ నెమరు వేసుకుంటూ ఉన్నారు. ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని నేను ఎంతో తెలుసుకున్నాను, పుస్తకాల నుంచి సంపాదించుకున్నాను కొంత, మరికొంత జ్ఞానం చనిపోయిన వారి ఆత్మలతో సంభాషించి తెలుసుకున్నాను. కానీ నాకు అనుభవపూర్వకంగా నాకు నేనుగా ఆ జ్ఞానాన్ని పొందలేకపోయాను ఆత్మలోకాల గురించి అని ఆవిడ అనుకుని, అప్పటికే గత 20 సంవత్సరాలుగా ప్రేతాత్మను నేను నిర్మూలిస్తున్నాను, నాకు తెలిసినంతలో ఆ ఆత్మలకు మంచి ప్రదేశాలకే పంపించాను నేను. ఎందుకంటే ఏ ప్రేతాత్మైనా తనకు తెలియక అధోగతిగా ఉండి ఇదే భూలోకంలో పట్టి తిరుగుతూ ఉంటే అలాంటి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి నువ్వు ఇక్కడ కాదు ఉండాల్సింది, నీకు శరీరం లేదు, ఇప్పుడు నువ్వు శరీరం లేనప్పుడు ఇక్కడ ఉన్న ఉపయోగం లేదు, అందుకని నువ్వు పలానా లోకాలకు వెళ్ళాలని ఆయా ఆత్మలకి ఆవిడ చక్కగా సందేశాలు, సూచనలు ఇచ్చి వాళ్ళని పంపిస్తూ ఉండేవాళ్ళనమాట. అవన్నీ నేను చేశాను, అందుకని నాకు ఈ జ్ఞానం వాటి ద్వారా కొంత పొందాను, కానీ ఇంకా నేను స్పష్టమైన జ్ఞానాన్ని పొందాలి అని ఆవిడలో కోరిక కలిగింది. అప్పుడు ఆవిడ తోటలో పనిచేస్తూనే ఆత్మలోకానికి సంబంధించిన జ్ఞానాన్ని నాకు అందించండి అని ఆ పరమాత్మని ఆవిడ వేడుకున్నారు. మరణాంతర జీవితం గురించి నేను పొందాను జ్ఞానం, కానీ ఆత్మలోకాలకి సంబంధించిన జ్ఞానాన్ని కూడా నాకు అందించినట్లయితే అది అందరికీ కూడా నేను చనిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళే లోకం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియచేస్తాను, అందరికీ తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్కసారి తప్ప ఇంకెప్పుడు మిమ్మల్ని ఈ విషయంలో నేను అడగను అని కూడా ఆవిడ చెప్పారు పరమాత్మతోటి. ఆ జ్ఞానానుభూతి కోసం నిరంతరం ఎదురు చూస్తూ ఉంటాను అని కూడా చెప్పారు. ఆ భగవంతుడు ఆత్మలోకపు జ్ఞానాన్ని అందించబోతున్నాడు అని లోపల ఒక రకమైనటువంటి ఆనందం కలిగింది ఆవిడకి. అది ఎలా ఉంటుందో, ఎలా అందిస్తారో నాకు అని ఒక ఆతృత పక్కన, అది ఎలా ఎప్పుడు జరుగుతుందో జరగనీలే, మనం ఆ విషయం గురించి వదిలేయాలి, అది ఆలోచించకూడదు అని మళ్ళీ ఇంకొక ఆలోచన. ఇలా ఆవిడ తర్జన భర్జనలు పడుతున్నారనమాట.
తర్వాత ఇంకా ఆ విషయాన్ని ఆవిడ మర్చిపోయారు. 3 రోజుల తర్వాత ఆవిడ ఆ ప్రార్థనలు మర్చిపోయారు, పరమాత్మని ఇలా అడిగానని మర్చిపోయారు. అలాంటి సమయంలో అన్నీ మర్చిపోయిన తర్వాత తన జీవితంలో ఆవిడ ఒక మరపురాని అనుభూతిని పొందడం జరిగింది. దాని గురించి ఆవిడ ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏంటంటే ఆ రోజు బుధవారం, అంటే ఆదివారం ఆవిడ అనుకున్నారు, బుధవారం జరిగిందనమాట ఇది. వెంటనే 3 రోజులకే తన స్నేహితుడు నీల్ అనే అతనికి ఏదో ఒంట్లో బాగోలేదని స్వస్థత కోసం, హీలింగ్ కోసం ఈవిడ దగ్గరికి వచ్చాడు. వచ్చి హీలింగ్ అయిపోయింది, ఇంకా అతను వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నాడు. వెళుతుంటే వెంటనే కార్యాలయం అంతా కూడా ఒక శక్తితో, ఆవిడ ఆఫీస్ అంతా కూడా ఒక శక్తితో, ఒక తెల్లటి పొగతో నిండిపోయింది సడన్గా. అప్పుడు ఎక్కువకి చాలా కొత్తగా అనిపించింది. ఏమిటబ్బా ఇలాగా తెల్లటి పొగ వ్యాపించింది అంతాను అనుకుంది. అలాగే తన శరీరంలో శక్తిహీనమైపోయినట్లుగా అయిపోయి తేలిపోతున్నట్లుగా, తను తూలిపోతున్నట్లుగా ఇలా అనిపించింది అనమాట ఆవిడకి. తను మేల్కుగానే ఉంది, అన్నీ తెలుస్తూనే ఉన్నాయి, కానీ నిద్రలోకి జారుకుంటున్నట్లుగా అనిపించింది ఆవిడకి. అప్పుడు కాసేపటికి తన శరీరం నుంచి ఆత్మ బయటకు వెళ్ళిపోతున్న అనుభూతి పొందింది ఆవిడ. కానీ ఇదంతా సక్రమంగా జరుగుతోందా లేదా అని కూడా ఆవిడలో ఒక భయం వచ్చింది. ఒక స్త్రీ ఆత్మరూపంలో తన ఎదురుగా నుంచుని ఉన్నట్లుగా కూడా ఈవిడ గమనించింది. ఎక్కువకి ఆవిడ ముఖం ఎక్కడా కనిపించట్లేదు. ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ముఖం కనపట్ల. ఎందుకంటే ఆవిడ వెనక నుంచి చూసిందనమాట ఆవిడని. ఆవిడ బలమైన పొడవాటి జుట్టు కలిగి ఉంది. అప్పుడు ఆవిడ తనతో ఏం చెప్తోందంటే పద వెళ్దాం అంటోంది. అప్పుడు ఎక్కువగా చాలా భయం వేసింది. నీల్ తనకు ఏదైనా సహాయం చేయగలుగుతాడేమో అని నీల్ని అడిగింది. నాకేమైనా హెల్ప్ చేయి నీల్, నా పరిస్థితి ఇలా ఉంది, చిత్రమైన సంఘటన నా ముందు జరుగుతోంది, ఒక ఆకారం, స్త్రీ ఆకారం వచ్చి నన్ను రమ్మని పిలుస్తోంది, బలవంత పెడుతోంది అని చెప్పింది. ఇంకా ఎక్కువకి ఏం చేయాలో కూడా అర్థం అవట్లా. అప్పుడు తనకు తెలిసిన తన కార్యాలయం మొదటి అంతస్తులో ఉంది ఆవిడ. కానీ తన పరిధి మారిపోయినట్లుగా అనుభూతి చెందుతోంది. తనకు తెలిసినంత వరకు తన కార్యాలయం మొదటి అంతస్తులో ఉంది, అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉంది తన బిల్డింగ్లో. కానీ అక్కడ తను పరిధి మారుతున్నట్లుగా అనుభూతి చెందుతోంది, అంటే డైమెన్షన్ చేంజ్ అయిపోతుంది. ఇలా జరుగుతున్న దాన్ని ఆపాలనుకుని నీల్ నా శరీరాన్ని గట్టిగా పట్టుకో, నన్ను జాగ్రత్తగా చూడు, నేను ఏమైపోతున్నా నాకు అర్థమట్లేదు అరుస్తుంటే నీళ్ళు వచ్చి ఆ శరీరాన్ని గట్టిగా కుదపడం మొదలుపెట్టాడు. అప్పుడు కాసేపటికి 15 సెకండ్ల పాటు అంతా ఆగిపోయి మళ్ళీ తిరిగి ఆవిడ మళ్ళీ మామూలు స్థితికి వస్తున్న టైంలో మళ్ళీ మొదలైంది ఇదే స్థితి. ఆ ఆకారం మళ్ళీ తన ముందుకు వచ్చి తన వెంట రమ్మని మళ్ళీ పిలుస్తుంది. రా పద వెళ్దాం అంటాడు. మళ్ళీ అప్పుడు ఆత్మ ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్న అనుభూతిని పొందుతున్నాను అని మళ్ళీ నీళ్ళకి చెప్పింది ఈవిడ. ఆ శరీరం శక్తివిహీనంగా మారిపోతుంది ఆవిడది. ఏదైతే అది అవుతుందని ఆవిడ ఇంకా ఏం తట్టుకోలేక కింద పడిపోయింది. ఆవిడకి ఎదురుగుండా ఒక సొరంగ మార్గం కనపడింది. ఈ ద్వారం గుండానే తన ఆత్మల్ని వెలుగులోకి పంపుతూ ఉండేది. హీల్ చేసేసి ఆ ఆత్మలు, ప్రేతాత్మలైన ఎవరైనా వచ్చినప్పుడు ఆ ప్రేతాత్మల్ని వదిలించినప్పుడు ఈ వెలుగు దారి గుండానే ఆవిడ పంపుతూ ఉండేదన్నమాట. అలాంటిది ఆవిడ చూసింది ఆ సొరంగాన్ని. మన లోకాన్ని, ఆత్మలోకాన్ని అనుసంధానించేది ఆ సొరంగ మార్గమే అనమాట. అంటే ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టినేస్తున్న ఆత్మలందరూ కూడా ఆ సొరంగ మార్గం ద్వారానే వేరే అవతల పరిధిలోకి వెళుతూ ఉంటారు. తన దేవదూతలు కొంతమంది ఉన్నారు కదా, ప్రతి ఒక్కళ్ళకి దేవదూతలు ఉంటారు కదా, అలాగే ఈ ఎక్కువ యొక్క దేవదూతలో ఒకళ్ళు తన సోదరుడైన మైఖేల్ని ఇక్కడికి రమ్మని నీల్తో చెప్పారు. అంటే నీల్కి అర్థమయ్యేలాగా నువ్వు వెంటనే మైఖేల్ని పిలువు అని అతనికి చెప్పారనమాట. అక్కడి నుంచి తను పైకి తీసుకొచ్చి గదిలో ఉంచమని కూడా చెప్పారు. వెంటనే నీల్ మైఖేల్కి ఫోన్ చేసి ఈవిడ్ని కోని పైకి ఎత్తి గదిలోకి తీసుకువెళ్ళాడు. తన కళ్ళు, కాళ్ళు అన్నీ కూడా జీవం లేనట్లుగా అయిపోతున్నాయి. నీల్ తన శరీరంలోకి వచ్చేయమని చెప్తున్నాడు, అరుస్తున్నాడు, వచ్చేయి ఎక్కువ నీ శరీరంలోకి వచ్చేయి అంటున్నాడు. మరోవైపు ఆ తెల్లటి ఆకారం తనతో రమ్మని పిలుస్తోంది. అప్పుడు నీల్ తను లాక్కొచ్చి మంచం మీద పడేశాడు. తన శరీరం కుప్పకూలిపోయినట్లుగా అయిపోయింది. జరిగిందంతా కూడా ఏదో స్వాధీనం లేనట్లుగా, అంటే తన ప్రమేయం ఏం లేదు, తనకి ఇంకా స్వాధీనంలో లేదు శరీరం. ఆ స్వాధీనంలో లేనట్లుగా అనుభూతి చెందింది ఆవిడ. తన సోదరుడు కోసం ఎదురు చూస్తున్న క్షణాలు యుగాలుగా గడిచాయి. కానీ సోదరుడు మైఖేలు ఇక్కడికి రాకముందే అతనికి ఇక్కడికి జరుగుతున్న విషయాలన్నీ అతనికి తెలిసిపోయాయి. వచ్చే దారిలోనే అతను తన దేవదూతను అడిగాడు. నేను 3 రోజుల క్రితం ఆ పరమాత్మను స్వర్గం గురించి ఏదైతే అడిగానో అది నాకు సోదరుడికి తెలిసిపోయి అతను దేవదూతను అడిగాడు ఏంటిదంటే, అప్పుడు ఆ దేవదూత అంతా చెప్పాడు. నీ
చెల్లెలు అడిగిందే, నీ సిస్టర్ ఏదైతే కోరుకుందో అదే జరుగుతోంది ఇక్కడ, అందుకని తనకి ఎరుకతో కూడిన అనుభవం కావాలని కోరుకుంది కాబట్టి ఎరుకతో కూడిన అనుభవాన్ని ఇస్తున్నాం ఇక్కడ అని చెప్పడం జరిగిందనమాట. అంటే వీళ్ళ ఇంట్లో అందరూ అతీంద్రియ శక్తులు కలిగిన వాళ్ళే. నీళ్ళకు కూడా అతీంద్రియ శక్తి ఉంది ఆవిడ ఫ్రెండ్ స్నేహితుడికి కూడా. అందుకనే నీళ్ళకు కూడా ఆ దేవదూత చెప్పగానే అది అర్థమయ్యి వెంటనే మైఖేల్కి ఫోన్ చేయడం జరిగింది. ఎకో సోదరుడు తన ఆత్మలోకానికి వెళ్ళి తిరిగి వచ్చే వరకు తను చేయి పట్టుకుని ఆ శరీరాన్ని సంరక్షిస్తాను అని చెప్పాడు. అతడు చెప్పిన మాటలను బట్టి ఎకో ఆత్మ శరీరం నుంచి అప్పుడు బయటకు వచ్చేసిందని, ఆ తెల్లటి ఆకారం తన ఆత్మేనని, అది శరీరాన్ని ఇక్కడ వదిలేసి ఆత్మలోకానికి వెడుతోందని ఎకోకు అర్థమైంది. చూసారా ఫ్రెండ్స్, ఎకో యొక్క ఆత్మే తన్ని పద వెళ్దాం అంటోందనమాట. జరిగిన సంఘటనకి ఆమె ఎంతగానో ఆశ్చర్యానికి నిర్ఘాంతపోవడానికి జరిగిందనమాట. ఎకో సోదరుడు ఆత్మలోకానికి తిరిగి వెళ్ళి వచ్చే వరకు తనని పట్టుకుంటాను, చేయి పట్టుకునే ఉంటాను, నేను నీ శరీరాన్ని సంరక్షిస్తానని చెప్పాడు. అతడు చెప్పిన మాటలను బట్టి ఎకో ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చేసిందని, ఆ తెల్లని ఆకారం తన ఆత్మేనని, అది శరీరాన్ని ఇక్కడ వదిలేసి ఆత్మలోకాలకి వెడుతోందని ఎకోకి అప్పుడు అర్థమైంది. అంటే ఆ స్త్రీ శరీరం వెనక నుంచి చూసింది కదా, అది తనే అనమాట. ఈ జరిగిన సంఘటనకి ఆమె ఎంతగానో నిర్ఘాంతపోయింది. ఎందుకంటే ఎక్కువ తన సోదరుడికి కూడా ఆదివారం తను ఇలా ప్రార్థన చేశాను, నేను ఇలా ఎరుకతో కూడిన ఆత్మ ప్రయాణం కావాలనుకున్నాను, ఆత్మలోకాలకు వెళ్ళాలనుకున్నానని తను ఎవరికి చెప్పకపోయినా కూడా వాళ్ళ సోదరుడికి తెలిసిపోయింది. ఆ రకంగా తనకి అనుభవాన్ని ఇచ్చారు ఆ గైడ్స్. మరి మైఖేల్ తనని నిశ్చింతగా వెళ్ళిరా నువ్వు, నేను ఇక్కడ నీ శరీరాన్ని సంరక్షిస్తాను అని ధైర్యం చెప్పాడు. అతడు ఇచ్చిన ఆ భరోసాతోనే ఎకో పూర్తిగా తన శరీరాన్ని ఇంకా విడిచిపెట్టేస్తుంది. లేకపోతే అప్పటి వరకు శరీరాన్ని ఇంకా పీక్కుంటూ అక్కడే ఉండడానికి ట్రై చేస్తోందనమాట. తన ఆ మనస్సు, సుప్తచేతన మనస్సు, ఆ తెల్లని ఆకారమైన తన ఆత్మతో ఏకమైపోయింది. ఆ సుప్తచేతన మనస్సు, తన మనస్సు, సుప్తచేతన మనస్సు అంటే సుప్తచేతన సబ్కాన్షియస్ మైండ్, మామూలు మనస్సు రెండు కూడా ఆ తెల్లని ఆకారమైన ఆత్మతో ఏకమైపోయాయి. అప్పటి వరకు అవి రెండు మాత్రం రాలేదన్నమాట. ఆత్మ బయటకు వెళ్ళినా ఈ మనస్సు, సుప్తచేతనాత్మక మనస్సు తన శరీరంలోనే ఉండిపోయి తన బ్రదర్ వచ్చే వరకు, ఆ మైఖేల్ వచ్చే వరకు ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడైతే మైఖేల్ వచ్చి భరోసా ఇచ్చాడో, నేను చూసుకుంటాను నీ శరీరానికి నువ్వు వెళ్ళిరా అన్నాడో, అప్పుడు ఆ మనసు, ఆ సుప్తచేతన మనస్సు కూడా పూర్తిగా బయటకు వచ్చేసి ఆ ఆత్మతో ఏకమైపోయాయి. ఎక్కువ ఆ సొరంగ మార్గం గుండా గాలిలో తేలుతూ వెళ్తోంది. ఆ మార్గంలోకి పూర్తిగా ప్రవేశించిన తర్వాత ఒక వెచ్చటి ప్రేమ ఆమెను పూర్తిగా అలుముకుంది. ఆ సొరంగ మార్గం అంతా కూడా తనకు ఒకే ప్రతిధ్వని వినపడుతోంది. ఏమని? వెళదాం పద. ఇదొక్కటే వినపడుతోంది అనమాట. ఆ సొరంగ మార్గంలో ఎన్నో ఆత్మలు తమ ప్రియమైన వారి మరణాంతరం వారి ఆత్మలను స్వాగతించడానికి ఎదురు చూస్తున్నాయి. అంటే కొంతమంది శరీరాన్ని వదిలిపెట్టేసిన తర్వాత వాళ్ళని స్వాగతం చెప్పటానికి కొన్ని ఆత్మలు అక్కడ ఎదురు చూస్తున్నాయట. అలాగే తన చుట్టూ ఎన్నో ఆత్మలు పునఃసంఘాలు జరుగుతున్నాయి. కొన్ని ఆత్మలు శరీరాన్ని వదిలిపెట్టేసి వచ్చేసి ఒకళ్ళకొకళ్ళు పలకరించుకుంటున్నాయి. వచ్చావమ్మా, రా వెళ్దాంరా అని ఇలా పలకరించుకుంటున్నాయి. ఏకో గాల్లో తేలుతూ ఇంకా పైకి వెళ్ళిపోయింది. అప్పుడు తన కళ్ళుకి తట్టుకోలేనంత కాంతిని చూసింది ఏకో. కళ్ళు పోయకపోతే అంధురాలను అయిపోతానేమో అనిపించింది. కానీ కళ్ళు తెరిచే ఆ కాంతిని చూస్తూ లోపలికి తేలుతూ అలాగే వెళ్ళిపోయింది ఏకో. ఎంతో ప్రశాంతంగా ఎరుకతో ఎకో ఆత్మలోకంలోకి ప్రవేశించడం జరిగింది. అది ఎంతో వింతైన ఆకర్షణీయమైన చిన్న పల్లెటూరులాగా ఉందన్నమాట. అందులో రాళ్లతో కట్టబడిన వీధులు కనిపించాయి. ఎకో అమ్మమ్మ ఆమె స్నేహితురాలతో అక్కడ నిలబడి చూస్తూ ఉన్నారు. ఎకో వాళ్ళ అమ్మమ్మ ఉందన్నమాట అక్కడ ఒక స్నేహితురాలతో మాట్లాడుతూ. ఇద్దరు కూడా చూశారు. చూడగానే ఎకోను వాళ్ళ అమ్మమ్మ ఆవిడ స్నేహితురాలకి పరిచయం చేశారు. ఈ అమ్మాయి మా మనవరాలే ఎకో అని. అప్పుడు ఆవిడ స్నేహితురాలు ఏమన్నారంటే, అదేంటి మీ మనవరాలు చనిపోతోందని వస్తోందని చెప్పలేదేంటి అని అడుగుతుంది. చూడండి, భూలోకంలాగే అనమాట అక్కడ కూడా. మీ మనవరాలు చనిపోతోందని ఏం చెప్పలేదేంటి నాకు అని అడిగారు ఆవిడ. అంటే అప్పుడు వాళ్ళ అమ్మమ్మ, ఎకో వాళ్ళ అమ్మమ్మ ఏముందంటే, మా మనవరాలు చనిపోలేదు, తను కేవలం చూసి వెళ్ళడానికి వచ్చింది అని చెప్పింది. ఎకో వాళ్ళ అమ్మమ్మని చాలా దగ్గర నుంచి చూసింది. ఆవిడ ముఖం మీద ముడతలు కానీ ఆందోళనలు కానీ ఏమీ లేవు. ఆమె ఎంతో అందంగా ఆనందంగా ఉంది. యవ్వనంతో ప్రశాంతతతో ఆవిడను పూర్తిగా ఎంతో అద్భుతంగా ఉన్నట్టుగా చూసింది. తన
ఎక్కువకి తన చుట్టూ చనిపోయిన చాలామంది పాత స్నేహితులందరూ కనపడ్డారు. వాళ్ళు కూడా తనని చూసి దగ్గరికి రాలేదు. ఎందుకంటే ఎక్కువ ఏదో ఒక పని మీద వచ్చింది ఇక్కడికి, తన సమయాన్ని వృధా చేయకూడదు అని వాళ్ళందరికీ తెలుసు అనమాట ఆత్మలకి. అందుకనే వాళ్ళందరూ దూరం నుంచి చూస్తున్నారు అంతే. వాళ్ళందరూ కూడా ఎక్కువ అమ్మమ్మలో ఏదైతే చూసిందో అంటే ప్రశాంతత, యవ్వన స్థితి, ఆనందము, ఇవన్నీ కూడా ఆ స్నేహితులందరిలో కూడా ఆవిడ చూసింది. ఆ కాంతిని కూడా ఈవిడ అందరిలోనూ చూసింది ఎక్కువ. వెంటనే అక్కడికి ఒక దేవదత్త ప్రత్యక్షమైంది ఎక్కువ దగ్గర. ఆవిడ ఎంతో ప్రేమ స్వరూపంగా వెలుగుతో నిండి భుజాల వరకు జారేటువంటి ఎర్రటి జుట్టుతో పొడవైన గౌను తొడుక్కునుంది. ఆవిడ రెక్కలు కలిగి ఉంది. ఇక్కడ ఉన్నంత వరకు ఆవిడ తనకు దిశానిర్దేశం చేస్తానని, తనకున్నటువంటి తక్కువ సమయంలోనే కుదిరినంత వరకు అన్నీ చూపిస్తానని తను చెప్పిందన్నమాట ఆ దేవదూత. ఆవిడ తనను మొట్టమొదట గులాబీ రంగులో ఉన్నటువంటి ఒక ప్రదేశానికి తీసుకువెళ్ళింది. ఆ ప్రదేశం అంతా గులాబీ రంగు ఆరాన్ని కలిగి ఎంతో అందంగా ఉంది. గులాబీ రంగు అంటే ప్రేమకు చిహ్నం కదా ఫ్రెండ్స్. మరి తన ఎదురుగా ఒక ఆసుపత్రి కనిపించింది ఎక్కువకి. దానికి ఎంతో దూరంలో నుంచున్నప్పటికీ దాని లోపల కూడా ఎంతో స్పష్టంగా కనపడుతోంది. లోపల ఏం జరుగుతుందో కూడా అంతా పారదర్శకంగా ఉంటాయి కదా అక్కడ. అందుకని ఆ బిల్డింగ్ లోపల జరిగే విషయాలు కూడా తనకు కనిపిస్తున్నాయి. భూమిపైన ఉన్నటువంటి ఆసుపత్రిలాగా అక్కడ మందులు, వైద్య సామాగ్రి, నర్సులు, అలాగే డాక్టర్సు వీళ్ళెవరూ లేరు అక్కడ. అది కేవలం సంరక్షకులతో కూడిన విశ్రాంతి గృహంలాగా ఉంది. అంటే అక్కడ ఎవరు కూడా డాక్టర్లు, నర్సులు, ఇంజక్షన్లు, మందులు ఇవి కాదు ఉన్నది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా అందరికీ సంరక్షణ చేస్తూ, సేవ చేస్తూ, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ, గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఆసుపత్రిలో కొన్ని ఆత్మలు శరీరం లేకుండా ఎలా జీవించాలో నేర్చుకుంటున్నాయి. అంటే ఈ శరీరం వదిలి వెళ్ళిపోతాం కదా మనం. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత, మరణం తర్వాత అయ్యో నాకు శరీరం లేదని ఒక ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. అప్పుడు ఈ శరీరం లేకుండా కూడా నువ్వు ఉండొచ్చు, ఇలా ఉండాలి, అలా ఉండాలని అక్కడ నేర్పిస్తున్నారనమాట. శరీరం లేకుండా ఎలా జీవించాలనేది నేర్పుతున్నారు. వాటిలో చాలా ఆత్మలు శరీరాన్ని వీడే సమయంలో, అంటే శరీరాన్ని వదిలిపెట్టే సమయంలో ఎక్కువ మోతాదులో మందులు వాడిన వాళ్ళు ఉంటారనమాట. అంటే అనారోగ్య కారణంగా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే వెంటిలేటర్స్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, ఎన్నో రకాల ఆపరేషన్లు చేసి ఎన్నో జరిగి ఉంటాయి, ఎన్నో మందులు వాడి ఉంటారు కదా. దానివల్ల ఆ ఆత్మలు చాలా ప్రభావితం అవుతాయట ఆ మందుల వల్ల, ఆ వైద్యం వల్ల. అటువంటి ఆత్మలు అక్కడ సేద తీరి స్వస్థత పొంది ఆత్మలోకానికి అలవాటు పడుతూ ఉన్నాయట. మరణాన్ని ఒప్పుకోలేక కొన్ని ఆత్మలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే నేను మరణిస్తే ఎలాగా, నాకు అక్కడ నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది, నా భర్త ఉన్నాడు, ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉన్న ఆత్మలు కొన్ని ఉన్నాయి. వాళ్ళని సముదాయిస్తూ అక్కడ ఉన్నటువంటి సహాయకులు ఆత్మలోకపు స్థితికి అలవాటు పడడానికి సహాయపడుతూ ఉన్నారు. మరి వికలాంగులుగా జీవించి మరణించిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు నేను వికలాంగుని కదా అని కుంటుతూనే నడవడానికి ప్రయత్నం చేయడం, లేకపోతే చెయ్యి లేదని చెయ్యి నాకు పని చేయదనుకోవడం, ఇలాంటి వాళ్ళకు కూడా నువ్వు మరణించావు, నీకు శరీరం లేదు, నీ శరీరానికే వికలాంగత్వం ఉంది, నీకు ఇప్పుడు ఆత్మకేమీ లేదు, అవన్నీ ఆత్మకు వర్తించవు, ఇవన్నీ వాళ్ళకి నచ్చ చెప్తున్నారు. ఆసుపత్రిలో ఒకానొక పెద్ద విభాగం ఉంది. అందులో ఆత్మహత్య చేసుకున్న వారి కోసం అది కేటాయించబడి ఉంది. అక్కడ ఆత్మల్లో కొన్ని నిద్రావస్థలో ఉన్నాయి, కొన్ని నిద్రపోతున్నాయి అన్నమాట. మరికొన్ని వాటి ప్రాణాలను తీసుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నాయి. అయ్యో అనవసరంగా నేను ఆత్మహత్య చేసుకున్నానే, అప్పుడే ఆలోచించాల్సింది కదా అని అప్పుడు పశ్చాత్తాపడుతున్నాయి. ఇంకొన్ని ప్రాణాలు తీసుకోవడానికి ఉపయోగించిన మత్తు పదార్థాల నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అంటే ప్రాణాలు తీసుకోవడానికి కొంతమంది కొన్ని రకరకాల మత్తు మందులు అవి వేసేసుకుంటారు కదా, ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ అలాంటివి వేసుకున్నప్పుడు అవి కూడా ఆ టైంలో ప్రభావితమై ఉండి దాని ప్రభావం నుంచి కూడా తేరుకోవడానికి టైం తీసుకుంటారు అన్నమాట ఆత్మలు అక్కడికి వెళ్ళాక కూడా. మరి ఆసుపత్రిలో చాలా అంతస్తులు ఉన్నాయి, అన్నీ పరిశీలించడానికి సమయం లేదు అక్కడ. ఆసుపత్రి బయట చాలా ఆత్మలు కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నాయి. ఆ ఆత్మలు ఆ ప్రదేశానికి ఉన్న గులాబీ రంగు ఆరాలో ఉండే శక్తిని తీసుకుని స్వస్థత పొందడానికి అలా కూర్చున్నాయి అని దేవదూత చెప్పింది. మనం చూడండి డి విటమిన్ కోసం ఎండలో కూర్చుంటాం కదా, అలాగా అక్కడ దేవదూతలు వాళ్ళందరూ అక్కడికి వెళ్ళిన ఆత్మలందరూ కూడా ఆ గులాబీ రంగు ఆరాలో ఉండే శక్తిని తీసుకుని స్వస్థత పొందడానికి బయటకు వచ్చి అలా కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ ఉన్నాయన్నమాట. కళ్ళు మూసుకుని కూర్చున్నాయట. తర్వాత వాళ్ళు ఒక మార్గం మీదుగా వెళ్ళారు. మొదట వాళ్ళు
ఒక కదిలే పర్వతాన్ని చూడడం జరిగింది. అలాగే కోమలమైన చిగురాకులు, గడ్డి పువ్వులు, సెలయేళ్ళు, సరస్సులు, నదులు ఉన్న ప్రదేశాన్ని కూడా చూశారు. కదిలే పర్వతాన్ని కూడా చూశారట. అక్కడ కుసుమాలు అంటే పువ్వులు ఎంతో చక్కగా ఆకర్షణీయంగా, ఉత్సాహభరితంగా, ప్రకాశవంతంగా సుగంధాలు వెదజల్లుతూ ఉన్నాయట. అయితే తర్వాత బంగారం, తెల్లని రంగు మైదానం మీద, బంగారం రంగు తెల్లని రంగుతో కూడిన మైదానం మీద పెద్ద పెద్ద స్తంభాలు, కిటికీలు, తలుపులు అన్నీ కనిపించాయి. కానీ వాటికి అద్దాలు లేవు దేనికి కూడా. దేవదూతలు లోపల నుంచి వచ్చి వెళ్తూ ఉన్నారు. ఎక్కువ పక్కన ఉన్న దేవదూత చెప్పింది, ఇది భూమి మీద జీవించే వారికి సహాయపడే దేవదూతలు నివసించే స్థలము అని. అంటే భూమి మీద ఉన్నటువంటి ఎవరైతే మానవులు ఉన్నారో వాళ్ళకి సహాయ సహకారాలు అందించే దేవదూతలు ఇక్కడ ఉంటారంటే మన గైడ్ ఏంజల్స్ వీళ్ళందరూ అక్కడ ఉంటారనమాట ఆ లోకంలో. అది చూపించింది తనకి. అప్పటికి తన సోదరుడు మైకేలు గొంతు నిదానంగా వినపడుతోంది. అక్కడి నుంచి భూలోకంలో అతను పిలుస్తున్నాడనమాట. అతడు తన సంగీతాన్ని అనుసరించి వెళ్ళు అని చెప్తున్నాడు. అది వినపడింది తనకి. అప్పుడు తన చుట్టూ సంగీతం మోగుతున్నట్లుగా గమనించింది తనకి. ఎక్కువ ఆ దేవదూత వంక చూడగానే తనని అనుసరించమని చెప్పింది ఆ దేవదూత. వాళ్ళు అలా ఆకాశంలో తేలుతూ సంగీత విద్వాంసులు, వాయిద్య కళాకారులు నివసించే ప్రదేశానికి వెళ్ళారు. ఏకో అక్కడ అందరినీ చూసింది. చూస్తే భూలోకం నుంచి వెళ్ళిన వారిని చాలామందిని కూడా అక్కడ గుర్తించిందిట. ఎంతోమంది ఇక్కడ సంగీత విద్వాంసులు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, అక్కడ వాళ్ళందరూ కూడా మళ్ళీ అక్కడ ఉండడం చూసిందిట. చూసిన తర్వాత వాళ్ళలో కొంతమంది పాటలు రాస్తున్నారు, కొంతమంది పాటలు పాడుతున్నారు, కొంతమంది ఈ విషయాన్ని వివరించడానికి ఈ పాటకి అర్థమని వివరిస్తున్నారు. ఇదంతా కూడా చాలా ఎంతో అద్భుతంగా అనిపించింది ఎక్కువకి. అక్కడ వివిధ రకాలైనటువంటి వాయిద్యాలు ఒకేసారి మోగుతున్నాయి. అదంతా చిన్న రేడియో స్టేషన్ లాగా ఉందన్నమాట. ఎవరు ఏ సంగీతాన్ని వినాలనుకుంటున్నారో ఆ సంగీత తరంగాలకి తమను శృతి చేసుకుంటే అది మాత్రమే వినగలుగుతారు. ఇప్పుడు నాకు వైలన్ ఇష్టం అనుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ వినపడుతూ ఉంటాయి. నాకు వైలన్ కావాలి అని నేను వైలన్కి శృతి చేసుకోవాలి నా ఆత్మని. అప్పుడు అక్కడ వైలనే వినపడుతుంది. నాకు అక్కడ అన్నున్నా కూడా నాకు వైలనే వినపడుతుంది. నాకు వీణ కావాలనుకోండి, ఆ వీణకు శృతి చేసుకుంటే వీణే ఉపయోగపడుతుంది. అలా మనల్ని మనం శృతి చేసుకోవాలి. తర్వాత వాళ్ళు వెళ్ళిన ప్రదేశం ఏకోకు చాలా ముఖ్యమైనది. చిన్న వయసు నుంచి జీసస్ తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అని, లేదా భూమి మీద అది ఈస్టర్ కావడం, అప్పుడే ఈస్టర్ వారం జరుగుతుందనమాట. ఈస్టర్ వారం కావడం వలన తెలియదు కానీ దేవదూత తనను ఒకానొక అద్భుతమైన దివ్యమైన ప్రదేశానికి తీసుకువెళ్ళింది. ఎక్కువ వాళ్ళు అక్కడ వెళ్ళిన ప్రదేశం చూడడానికి ఎంతో కన్నుల విందువుగా ఉందన్నమాట. చుట్టూ నీలాకాశం, ఉత్సాహభరితమైన పచ్చని ప్రకృతి, ఎటు చూసినా ఒక ఉత్సవం జరుగుతోందా అన్నట్లుగా ఉంది. అలాగా వేల కొలది ఆత్మలు భావవేశానికి లోనై ఎంతో ఆనందంగా అక్కడ ఉన్నాయి. కొన్ని ఆత్మలు నవ్వుతున్నాయి, మరికొన్ని ఆనంద బాష్పాలతో కేరింతలు కొడుతున్నాయి. ఇంకొన్ని ఆత్మలు గుంపు మధ్యలో నిలబడిన వ్యక్తిని చూస్తూ నిలబడిపోయాయి. ఆ వ్యక్తి అక్కడ నిలబడి ఏదో మాట్లాడుతున్నట్లుగా, బోధిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన ఎవరో అడుగుదామని దేవదూత వంక చూసింది ఎక్కువ. ఆవిడ ఆ మధ్యలో నిలబడిన వ్యక్తి జీసస్ అని చెప్పింది. ఎక్కువ అక్కడికి వెళ్ళొచ్చో లేదో అని ఆలోచిస్తుండగా దేవదూత తన ఆలోచనలన్నీ చదువుతూ పర్వాలేదు వెళ్ళు అని చెప్పింది. అందుకు ఎక్కువ ఎంతో కృతజ్ఞత తెలుపుతూ ఆ జీసస్ ఎంత ముఖ్యమో తనకి అని తను తెలుసుకుని ఆయన నివసించే చోటికి అక్కడికి ఆ దేవదూతతో పాటు వెళ్ళింది. ఎక్కువ బోధనలు వింటూ అక్కడ ఉన్నటువంటి బోధనలు వింటూ అపారమైన ఆనందాన్ని, మిక్కిలి భయాన్ని కూడా ఒకేసారి అనుభూతి చెందిందిట. ఎందుకంటే ఎంతగానో ఆరాధించే వ్యక్తి ఇక్కడ ఉన్నాడు, తన ఇష్టదైవం ఇక్కడ ఉన్నాడు. ఆయన చుట్టూ అపారమైన జ్ఞానంతో కూడిన బంగారపు ఆర ఆవరించి ఉంది. ఆయన చూడడానికి విశాలమైన బాహువులతో, భుజాల వరకు జారుతున్న ఒత్తైన జుట్టుతో, గడ్డంతో, చామంచాయ రంగుతో, శక్తి చైతన్యం నిండిన కళ్ళతో, ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉన్నారు ఆయన. కొన్ని వేల సంవత్సరాల నుంచి అందరినీ బాధల నుంచి విముక్తి కలిగించేటువంటి జ్ఞానవంతమైన, బలమైన, మృదువైన ఆయన చేతుల్ని చూసి ఆవిడ తన్మయత్వం చెందింది ఎక్కువ. అలాగే అతిపెద్ద ఆత్మ సమూహంతో ఆయన ఇతరులను ఎలా ప్రేమించాలో నేర్పిస్తున్నారు. ఆయన ఎంతో శక్తి సామర్థ్యాలతో పాటు వినయ విధేయతలు కూడా కలిగి ఉన్నారు. ఆయనకి ఎంత వీలైతే అంత దగ్గరగా వెళ్ళాలనిపించింది ఎక్కువకి. తనకి ఇంకా బాగా గుర్తుంది ఆ ప్రదేశం. తనకి అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఎంతో ఆనందం అన్నమాట. ఆ ఆనందాన్ని ఇంకా ఆవిడ మర్చిపోలేకపోతుంది. సొంత ఇల్లులా అనిపించింది. ఆ నగరాన్ని విడిచి రావాలనిపించలేదు. ఆ ప్రదేశం అంతా ఎక్కడ చూసినా సరికొత్త నూతన
ఆశలతో తన అంతరంగ ప్రశ్నలో అన్నిటికీ సమాధానాలు అక్కడే నిండిపోయి దొరికేశాయి అన్నమాట. తనని ఎవరో పదే పదే ఎక్కువ అని పిలుస్తున్నట్లుగా వినపడింది ఇంతలో. అతని సోదరుడు తన శరీరంలోకి వచ్చే ఇంకా అని చెప్తున్నాడనమాట. ఎందుకంటే ఆ శరీరం ఈ అనుభవాన్ని తట్టుకోలేకపోతోంది. ఇక్కడ తను పొందుతున్న ఆ పారవస్యం, ఆ ఆనందం అవన్నీ కూడా ఆ శరీరం తట్టుకోలేక ఆ శరీరం ఎంగిరాలు తిరుగుతోంది అక్కడ. అందుకని సోదరుడు ఇంకా నువ్వు వచ్చేయి, ఇంకా నీ శరీరం భరించలేకపోతోంది, అక్కడ నువ్వు పొందే అనుభవాన్ని వచ్చేయి అని చెప్తున్నాడు. కానీ తనకి వెళ్ళడానికి ఇష్టం లేదు. అప్పుడు తను ఆ చుట్టూ అంతా భగవంతుడితోనే నిండిపోయింది. అప్పుడు ఎక్కువతో చెప్పాడు మైఖేల్, నువ్వు నీ చుట్టూ చూడు, భగవంతుడు అక్కడే లేడు, నీ చుట్టూ ఉన్నాడు అని చెప్తాడు. చెప్తే వెంటనే తన చుట్టూ ఒకసారి చూసేసరికి తన చుట్టూ బంగారు రంగు కాంతితో అలుముకుని ఉంది. ఓహో, భగవంతుడు నా చుట్టూ ఉన్నాడు, నాతోనూ ఉన్నాడు, నాలోనూ ఉన్నాడు, ఎక్కడే కాదు అని భగవంతుడు ఒకానొక ఆవిర్భావం, ఒకానొక జ్ఞానం, ఆయన మాటలకు అందని వర్ణనాతీతుడు అని తనకు అనిపించింది. మైఖేలు ఎక్కువ త్వరగా రమ్మని మళ్ళీ ఒత్తిడి చేశాడు. తన దేహాన్ని తిరిగి వెళ్లేలోపు దేవదూత ఎకోకు ఇంకా చూపించదలుచుకుంది అని అడిగింది. అడిగితే ఆత్మలోకం అనేక విభాగాలుగా విభజించబడింది, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ప్రతిబింబిస్తుంది అని చెప్పింది. ఇక్కడ ఆత్మలోకం ఉంటుంది, అది ఎన్నో రకాలుగా విభజించబడి ఉంటుంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ప్రతిబింబిస్తుంది. మనం భూమి మీద ఎటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నామో, ఎటువంటి ఎరుకని కలిగి ఉన్నామో దానిని బట్టి మనం ఆత్మలోకంలో ఏ విభాగానికి చెందిన వారమో నిర్ణయించబడుతుంది. సపోజ్ మనకి ఎక్కడ ఉన్నటువంటి ఆలోచనలు మనం కేవలం భౌతికమైన ఆలోచనలతో ఉంటే ఆత్మలోకంలో కూడా మనం అలాగే భౌతికమైన విషయాల్లోనే ఉన్నట్లుగా మనం అలాంటి లోకంలో మనం ఉంటాము. ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా కొంచెం మెరుగిన వాళ్ళైతే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం ఆధ్యాత్మికంగా పూజలు పునస్కారాలు అలవాటైన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ పూజలు పునస్కారాలు, గుళ్ళు గోపురాలు. ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అక్కడ వ్యాపారం చేస్తున్నట్లుగా, ఇక్కడ స్కూల్కి వెళ్తూ ఉన్నట్లు ఉన్న వాళ్ళు, చదువుకుందాం అనుకున్న వాళ్ళు, ఇక్కడ సంగీతం నేర్చుకుందాం, ఆయా ప్రదేశాలకు తగినట్లుగా ఆ ఆత్మలు అక్కడికి వెళ్తాయన్నమాట. ఒకవేళ భూమి మీద జీవించినంత కాలం నువ్వు కష్టజీవివి, పరమభక్తుడివి అయినట్లయితే మరణానంతరం నువ్వు ఆ విభాగానికే తీసుకుని వెళ్ళబడతావు. దేవదూత ఎకోకు దొంగలు, బిచ్చగాళ్ళు నివసించే విభాగాన్ని చూపించింది. అది వాళ్ళ వాస్తవికత అని చెప్పింది. రోజంతా వాళ్ళు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దోచుకుంటూ భిక్షాటం చేస్తూ ఉంటారట. అంటే ఇక్కడ వాళ్ళు అదే చేశారు, అక్కడ కూడా అదే చేస్తారనమాట. అలా జీవించగా కొన్నాళ్ళకు ఆ జీవన విధానానికి విసుగు చెంది బయట వాళ్ళను అక్కడ వేరే ఇంకా కొంతమంది గైడ్స్ ఉంటారు, కొంతమంది ఎదిగిన ఆత్మలు ఉంటారు కదా, వాళ్ళని మరో జీవన విధానం ఏమైనా ఉందా, ఇంకెంతేనా అని అడిగితే అప్పుడు వాళ్ళు తెలియచేశాక అప్పుడు అర్థం చేసుకుంటారు. అప్పటి వరకు ఒకళ్ళు చెప్పినా అర్థం చేసుకునే స్థితి లేదు వాళ్ళకి. ఎప్పుడైతే వాళ్ళల్లో అది తెలుసుకోవాలి, ఇంకా ఇక్కడ ఇంతేనా, ఎప్పుడు ఇలాగే ఉంటుందా అని వాళ్ళల్లో వాళ్ళకే అనిపించినప్పుడు వాళ్ళు ఇతరులను అడిగి తెలుసుకుని అప్పుడు ప్రతి ఆత్మ వారి ఎదిగిన స్థాయిని బట్టి అంతకంటే గొప్ప వాటిని అన్వేషిస్తూ నిత్యం వాళ్ళ వాస్తవికతను మార్చుకుంటూ మళ్ళీ వేరు పరిధుల్లోకి వెడుతూ ఉంటుందన్నమాట. భూమి మీదలాగే ఆత్మలోకంలో కూడా అందరూ వారి నమ్మకాలను పెంపొందించుకుంటూనే ఉంటారు. చివరిగా ఆత్మ పరమాత్మ స్థితిని చేరుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పటితో ఈ ఎపిసోడ్ ఆపుకుందాం. తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.